మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే, పరనింద, ఆత్మస్తుతి. ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించినా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. 300 కోట్లు కాదు 3,000 కోట్ల రూపాయల ధరస్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము, కనీసం నోరు మెదపలేదు. పైగా ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాలు బిహేవ్ చేస్తా ఉన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు, వీళ్ళ కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2,472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. మీ సూపర్ 6, సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ అని నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయల చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం, కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్. ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు.